నువ్వు ఒక దొంగ అని పబ్లిక్ నీతోటి ఏమైతే వచ్చాయి నీతోటి ఏమైతే వచ్చాయి బరాబర్ చేస్తున్నా మీడియా కర్తవ్యాన్ని బరాబర్ నిలబడి చేస్తాడు. అటు ప్రజలు ఇటు భక్తులు ఎన్ఎన్ మీడియా నరేష్ గారిని నోటికొచ్చినట్టు కామెంట్ రూపంలో తిడుతున్నా సిగ్గు రాలేదు వీళ్ళకి. 12 రోజుల క్రితము ఒక వీడియో అప్లోడ్ చేసింది. ఆ వీడియోలా వీడు చెప్తే నమ్ముతలేరని చెప్పి ఒక ఆడపిల్లని తీసుకొని వచ్చి యాంకర్ గా ఆమెకి జీతం ఇచ్చుకుంటా మరి ఫ్రీలాన్సింగ్ అనుకుంటా ఆమె తోటి ఈ అయ్యప్ప రాజు అనే ఒక ఫేక్ బాబా గారిని ప్రమోట్ చేయించింది. నీలో దుష్టశక్తి ఉంటే తిరగాలి చెప్తుంటే ఆ ప్రమోషన్ చూస్తే నవ్వాలనా ఏడవాలనా ఉమ్మాలనా నాకు అసలు అర్థమైతలేదు. అసలు ఇక్కడ లైన్ చూసినా ఇంత మంది ఇంట్రా బాబు అనిపించేలా ఉందండి. ఇలాంటి వీడియోలు చూసి కూడా పబ్లిక్ నమ్ముతున్నారా అన్నకు అనిపిస్తున్నది. ఈ ఫేక్ బాబా తోడు ఒకసారి ఆ కత్తి ఏం నడుస్తున్నదో చూస్తా. ఇప్పుడు నా దగ్గర దుష్టశక్తులు ఉన్నాయంటారా గురూజీ? నీ ఒంటి నిండా దుష్టశక్తులే ఉన్నారా మూర్ఖమానవా? మొత్తం ఒంటి నిండా కడ్రారులో కూడా ఉన్నాయి మొత్తం దృష్టశక్తులే. ఇప్పుడు నాలో దృష్టశక్తులు ఉన్నాయన్న విషయం నేను చూడాలంటే ఏం చేయాలి? నీకు లోపల ఉండే దుష్టశక్తులు చూడాలి, నీకంటే కనపడాలి. ఈ గడ్డి పరకు తీసుకో, జాగ్రత్త మంత్రిచ్చింది అది. ఇప్పుడు దానికి నువ్వు చెప్పాలి. ఏమని చెప్పాలి? మాతా స్వామి చెప్పారు, అయ్యగారు చెప్పారు నాలో దుష్టశక్తి ఉందని నాకు కనపడాలి లేదా నాకు తెలియాలి, నాకు కనపడాలి. అయ్యగారు చెప్పింది నిజమే అయితే అది తిరగాలి. తిరగకపోతే నువ్వు తిరుగుతావు. తిరుగుతుంది, తిరగాలి, తిరగాలి. సరే చూద్దాం. ఇప్పుడు గర్రని తిరుగుతుంది చూడు, చూస్తున్నా ప్రతింపు. అమ్మా తల్లి తిరుగు. క్రీమ్ 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 తిరుగుతలేదు. పేమెంట్ ఇంకా వీరా పేమెంట్ ముండా పేమెంట్ తిరుగుతుంది. 2 నిమిషాలు పడ్డాయి, పేమెంట్ పడ్డాయి. ఇప్పుడు తిరుగుతుంది. గురుగారు తిరుగుతుంది. అది తిరుగు అది తిరుగుతుంది. 1,40,000 ఇచ్చాడు అయ్యప్పరాజు. తిరుగుతుంది. తిరుగు చెమటలు కూడా వస్తున్నాయి మీరు చెప్తుంటే. తిరుగు ఇంకా. ఇప్పుడు ఆపక తిరుగుతుంది. హెలికాప్టర్ అంటే తిరుగుతుంది అది. పట్టుకో, వెళ్ళిపోతుంది పైకి. మళ్ళా శక్తి కంట్రోల్ లో పట్టుకోవాలి. ఒంటి నిండా దుశ్శక్తులతో కొట్టుకుంటున్నావు. నువ్వు కొట్టుకోవడం ఆపాలంటే అదే దుశ్శక్తులతో నేను చెప్పింది నువ్వు వినాలి. డబుల్ది ఇది తిరుగుతానంట. ఆమెకు చెమటలు పట్టినా అంట. చెమటలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు జీతం ఇస్తున్నారు, జీతంకి పని చేయాలి. వీళ్ళు యాక్టర్లా వీళ్ళు నటన ఎక్కువ ఉన్నది వీళ్ళ దగ్గర. యాక్టింగ్ యాంకర్లు బయట అంట మస్తు వేడిగా ఉన్నా కూడా అసలు నిలబడలేకపోతున్నారు అంట. కానీ వీని కోసం కలవనికే నిలబడుతున్నారు ఎడిటింగ్ లా. అసలు ఇక్కడ లైన్ ఇంత మంది ఇంట్రా బాబు నీ కోసం ఎండలో నుంచోవడం. వాళ్ళు ఆఫీస్ బయట ఎవరు లేరు, అది మేము ఎడిటింగ్ లో చేసింది. ఇంకో 10 లైన్లు చూపిద్దాం. ఏముంది అంటే మనుషులు లేరు కదండి. మరి మనుషులను మేము పెడతా ఎడిటింగ్ లో, మీకు ఎందుకు ఆగండి. వీడు ఉన్నది గీడేనో హైదరాబాద్ లో ఎడపిటల కేర్లు ఉన్నాడు. వీడు చెన్నైలో ఉన్నా అని చెప్తున్నాడు. వీడు లంగేజ్ గాడు. ఈ రోజు నేను చెన్నైకి వచ్చాను. దర్శనం చేసుకోనికి దళితేశ్వరి దేవి దగ్గరికి పోయి దళితేశ్వరి దేవితో పాటు మిమ్మల్ని కూడా దర్శించుకుంటున్నారంట కదా యాంకర్. ఇక్కడ అమ్మవారి దర్శనంతో పాటు మిమ్మల్ని దర్శించుకోవాలి అని ఆ కాలేజీలో ఫస్ట్ 1 1 1 1 2 2 2 అని చెప్తారు చూడ. ఆ కాలేజీలో అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనికొస్తాం అమ్మా తల్లి. సేమ్ ఆర్టిస్ట్ వాయిస్ కదా. అడ్వర్టైజ్మెంట్ వాయిస్ ఉన్నది. నరేష్ గారు అదే పట్టినట్టు వాయిస్ బాగున్నది. ఇది నువ్వు చెయ్యి మంచిగా వ్యూవర్షిప్ వస్తుంది. ప్రతి ఒక్కరికి ఫోన్ లో అందుబాటులో ఉంటారు. స్క్రిప్ట్ ఇదంతా ఈ బాడుస్ గాని స్క్రిప్ట్ ఆఫ్ ది కెమెరా వెనక కెమెరామ్యాన్ వెనక నిలబడ్డాడు. వీడు లంగేజ్ గాడు, వీడు నరేష్ గారు. కానీ 50,000 1,40,000 చెన్నైకి వెళ్ళినాం. 1,40,000 ఇచ్చాడు అయ్యప్పరాజు. 1,40,000 పడ్డాయి. తింపు అని తింపుతున్నాడు. ఐ నో ది పబ్లిక్ పల్స్.
I know how to play kabaddi with the public. తిరుగుతుంది సిగ్గుశరం ఉండ. అరే కాదురా, అసలు మనము ఏ కాలంలో బ్రతుకుతున్నాము? మనకు సైన్స్ రోజు రోజుకి ఎంత డెవలప్ అవుతున్నది. ఈ గడ్డి పొరకల శక్తులుండి గిరి తిరుగుడు ఏమన్నారు? అరే మంచి చూడు, అవును తిరుగుతుంది. అది తిప్పే శక్తి ఉంటే వాడు చక్రాన్ని చెప్పుకొని ఉంటాడు కదా ఎప్పుడు. ఈమె చెయ్యి ఇట్లా పట్టుకున్నది ఇట్లా. ఈ వెనకేలు మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేసి ఇట్లా పోతుంటది వెనకకి, ఇట్లా 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 పోతుంటది, ఇట్లా 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 పోతుంటది, ఇట్లా ఇట్లా మందిరంలో నీకు ఇవన్నీ. ఈమె దగ్గర దృష్టి అంటే లంగేష్ 1,40,000 ఇచ్చిర్రు. మన దగ్గర మంత్రశక్తులు లేవు, బట్టబాయిలు ఏం లేవు, ఆడపిల్ల ఏం అన్నికే కూడా వస్తలేదు. ఆమెతో కూడా ఇట్లాంటి పనులు చేపిస్తున్నావు. నీకు గుండు కొట్టించింది దాకా వదలం రే. ప్రజలారా, నేను ఏమంటున్నా వీనికి, నేను ఏం డిమాండ్ చేస్తున్నా అంటే, ఇప్పుడు నేను బ్లాక్ మెయిల్ చేసి వీనికి పైసలు అడుగుతలేను. మనం అడుగుతున్న డిమాండ్ ఏంది? వేదాంత డిమాండ్ ఏంటంటే, అరే లంగా నరేష్, లంగేష్, నీతి లేని లంగేష్ బడివే, ఈ వీడియోలు నీ మీద ఆగిపోవాలంటే నువ్వు పాత వీడియోలు ఏవేవైతే ఈ గురూజీలు ఫేక్ బాబా గాన్లని బడవే గాన్లని తీసుకొని వచ్చి పెట్టినావు కదా, ఇలా అన్ని వీడియోలు కూడా నువ్వు ప్రైవేట్ లో పెట్టాలి. ఒకటి, ఇప్పటి వరకు నీ వల్ల మోసపోయిన బాధితులందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలి. 2, నువ్వు ప్రజల ముందుకు వచ్చి ఏ నోరైతే, ఏ కంపు నోరైతే, ఏ కళ్ళైతే పెద్ద పెద్ద చేసి ఊ అని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినావు కదా, బొమ్మతో కాకుండా ఎన్ని రకాలుగా అవే ఎక్స్ప్రెషన్స్ తోటి నేను చేసిందంతా కూడా నటన. నేను ఇవన్నీ కూడా సొమ్ము కోసం చేసిన, పైసా కోసం చేసిన. నేను ఒక స్వార్థపరుణ్ణి. ఇంకోసారి ప్రజలారా, మిమ్మల్ని ఈ విధంగా మోసం చేస్తే చెప్పుల దండలు వేయండి నా మీద. మీ ఎడమకాళ్ళు చెప్పులో 10 మంది జత చేసి దండేయుండి. నా అడ్రస్ లేకపోతే వేదాంతకు అడుగుండి, అడ్రస్ ఇస్తాడు, వచ్చి వేయండి అని చెప్పి ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఆ రోజు నీ మీద ఇంకా పులి స్టాప్ పడుతుందిరా నీకు. లేకపోతే ఇదే విధంగా ముందుకు పోతా, ఇట్లనే నడుస్తా, ఇట్లనే చేస్తా, ఎవరేమంటారో ఆ వీడియోలు అట్లనే పెడతా అంటే మాత్రం ఒంట్లో ఏమన్నా బరువు అవుతున్నాయి అంటే చెప్పి అవి తీసేద్దాం. అదే యాటిట్యూడ్, ఈగో ఏవైతే బరువు అవుతున్నాయి కదా అవి తీసేద్దాం. అది తీసేద్దాం. అది నువ్వు అనుకుంటున్నావు కదా, మా ప్రజలు చెప్పులు తీసుకొని కొడతారు ప్రజలు. ప్రజలారా, నేను మీకు ఏం అడుగుతున్నా అంటే, నరేష్ ని ఎవరెవరైతే చెప్పుల దండలు వేయాలనుకుంటున్నారో, ఒకవేళ ఎక్కువ మత్తాదులో చెప్పుల దండలు వేద్దాం అనుకుంటే ఇది తిరుగుతుంది. చెప్పుల దండలు వేపిస్తాం నీకు తమాషాలు అవుతున్నాయి. నీకు ప్రజలు నీకు అవులాగాళ్ళు కనబడుతున్నారు. నీకు ఈ వీడియో పెట్టిన 48 గంటల్లో నువ్వు గనక అన్ని వీడియోలు ప్రైవేట్ లో పెట్టుకొని నేను చెప్పినట్టుగా వీడియో తీసి నాదే తప్పైంది ప్రజలారా నన్ను క్షమించండి అని నువ్వు వీడియో పెడితే ఇంకా నీ మీద వీడియోలు పెట్టడం ఆగుతుంది. లేకపోతే ప్రజలు దండయాత్ర చేస్తారు నీ మీద. నువ్వు గుర్తుపెట్టుకో. బాయ్.